12 దినాల కార్యక్రమాన్ని మీరందరూ కూడా చాలా శ్రద్ధగా, ఉత్సాహంగా, మంచి విశ్వాసంతో జరిపించారు. ఈ 12 దినాల కార్యక్రమంలో మీకందరికీ ఏవైనా అసౌకర్యాలు అయితే తప్పకుండా కలిగి ఉంటాయి. అయినప్పటికీ మీరందరూ కూడా కార్యక్రమాన్ని శ్రద్ధగా జరిపించి ఈ సమతామూర్తి స్ఫూర్తి కేంద్రపు వైభవానికి మీరందరూ కారణమయ్యారు. ఆ రకంగా ఒక చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమాన్ని ఆరంభం చేసినటువంటి ఒక అదృష్టానికి మీరందరూ కూడా భాగస్వాములైనందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఎంతోమంది ఈ కార్యక్రమంలో పాల్గొవాలి అనేటటువంటి ఉత్సాహంతో ప్రత్యేకించి వారి వారి యొక్క ఆఫీసెస్కి సెలవులు పెట్టుకుని ఇక్కడ చేయవలసినటువంటి కార్యక్రమ విధానాన్ని చక్కగా నేర్చుకుని మనం వైదిక సంప్రదాయంలో పుట్టినందుకు ఒక చక్కటి అవకాశం మనకందరికీ కూడా ఈ రకంగా వస్తోంది అనే ఆనందంతో వారు చక్కటి శిఖాధారులై ఒక పరంపరగా ఏర్పడ్డటువంటి అనుష్ఠానాన్ని కూడా నేర్చుకుని శ్రద్ధగా చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనడమే తమ జన్మకొక చరితార్థతని కలిగిస్తుంది అని చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మేము అలాంటి ఋత్విజులందరికీ కూడా అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. నిజానికి ఈ సమతామూర్తి మనం సంకల్పం ప్రారంభించినప్పటి నుంచి కూడా చాలామంది మీలో కూడా ఉత్సాహం కలిగి ఈ సమతామూర్తి సేవలో మేం కూడా ఉంటాము అని మీ ఆర్జనని మీరు కష్టపడి సంపాదించేటటువంటి ఆ సంపాదన కూడా రామానుజుల వారి యొక్క మూర్తి నిర్మాణ కార్యక్రమంలో వినియోగించి ఈవేళ ఈ స్థితికి అది రావటానికి మీరందరిలో చాలామంది మీలో కూడా కారణమయ్యారు. అలాంటి మీకందరికీ కూడా మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమాల్లో వేదాధ్యయనము, దాంతోపాటు వేద అంగ అధ్యయనము, ఇతిహాస పురాణ వాంగ్మయ అధ్యయనము, వాటితో పాటు ఆగమముల యొక్క పారాయణము ఇవన్నీ జరిగాయి. 12 దినాల్లో ఏ రకమైనటువంటి లోపాలు జరిగినా వాటన్నిటినీ కూడా మీరు కార్యక్రమపు స్వరూపాన్ని దర్శించి చక్కగా అనుకూలపరుచుకుని కార్యక్రమాన్ని సవ్యంగా ఒక కొలిక్కి తీసుకొచ్చినందుకు మీ అందరికీ మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. ఇప్పుడు కార్యక్రమంలో మనం చాలా వరకు చివరి భాగానికి వచ్చాము కదా.
ఈ కార్యక్రమాన్ని మనం ఈవేళ 2 కార్యక్రమాలతోటి, అంటే 2 భాగాలుగా చేసుకున్నాం. ఒకటి, ఋత్విజులుగా ఇందులో పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా, మన కార్యనిర్వాహకులు ఈ కార్యక్రమాన్ని మనందరం కూడా ఇలా చేసుకోవడానికి కావలసినటువంటి ఒక రంగస్థలాన్ని నిర్మాణం చేసి ఇవ్వడం, అది కదా ప్రధానం. ఇప్పుడు వారు ఇక్కడ ఇంత చక్కటి నిర్మాణాలు చేసి, ఆలయాలను చేసి, రామానుజుల వారి ఆ మూర్తిని నిర్మించి మనకి వారు ఇచ్చారు కనుక దానిని ఆరాధనాయోగ్యంగా మనం ఈవేళ తీర్చిదిద్దుకునేటటువంటి ఒక వైదిక కార్యక్రమంలో పాల్గొగలిగాం. అంచేత దీనికి ప్రధానమైనటువంటి యోగ్యత మనందరికీ ఇందులో పాల్గొనడానికి కలిగింది అంటే మన కార్యనిర్వాహకుల యొక్క కృషి చాలా ప్రధానమైంది, వారి యొక్క పరిశ్రమ. ఇలాంటి పరిశ్రమని చేసిన వాళ్ళల్లో ఎంతోమంది ఉన్నారు. కానీ వారిలోకి ప్రధానులైనటువంటి వ్యక్తి మా డాక్టర్ రామేశ్వరరావు గారు. దీనికి ఒక నిర్వాహక సమితి ఉంది. దాంట్లో శ్రీమాన్ జె భాస్కర్రావు గారని, అలానే మన సిహెచ్ లక్ష్మీ నరసింహారావు గారని, మన కేవి చౌదరి గారని, అట్లానే మన టీవీఎస్ఎన్ రాజు గారని ఒక సభ్య వర్గం ఉంది దీంట్లో. వారందరూ కూడా ఒక పద్ధతిలో ఈ కార్యక్రమాన్ని మనం ఇట్లా జరుపుకుందాము అనేటువంటి నిర్ణయం చేశారు. మనకు కావలసినటువంటి సౌకర్యాలని కలిగించి వాటినన్నిటిని కూడా మనకు అందించడంలో మన వికాస తరంగిణి, దానికి సంబంధించినటువంటి శ్రీమాన్ రమేష్ గుప్తా గారని మహానుభావులు వారు, బాలచంద్ర గారని వారు, మన భవానీ ప్రసాద్ గారని వారు, వారితో పాటు ఉండేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక టీం, బోల్డ్ అంతమంది దీంట్లో ఉండి మన యజ్ఞశాలల దగ్గర జరిగే కార్యక్రమానికి, తదీయారాధన దగ్గర జరిగే కార్యక్రమానికి కానీ, మన వసతుల దగ్గర జరిగే కార్యక్రమానికి, తదితర సౌకర్యాలను మనకి కలిగించడంలో వారు చక్కటి కృషి చేసి వారి వాలంటీర్స్ ద్వారా మనం ఈ కార్యక్రమాన్ని చక్కగా అనుభవించడానికి వీలయ్యేట్టుగా మనని తయారు చేసి ఇచ్చారు. మనం కార్యక్రమం చేయగలిగాం. వారి కృషి, మీ అందరి యొక్క వైదికమైనటువంటి ప్రక్రియ, ఇవి 2 కలిసి ఈ కార్యక్రమానికి ఒక చక్కటి వన్నె తెచ్చాయి. కార్యక్రమం బాగా జరిగింది, మనందరం కూడా ఆస్వాదించాం. ఇంత చక్కటి కార్యక్రమాన్ని జరపగలిగినటువంటి మీ అందరికీ కూడా ఏదైనా ఒక సేవా పుష్పం సమర్పించుకుంటే జన్మ ధన్యమవుతుంది అనే భావంతో మన కార్యకర్తలందరూ కూడా ఇక్కడ మీకు ఆ రకమైనటువంటి సేవా సమర్పణ కోసం కూర్చున్నారు సిద్ధంగా. దానికి గత 2 రోజుల నుంచి మన మధుస్వామి మీ అందరికీ ఒక మార్గదర్శనం చేస్తున్నాడు. ఇందులో 1వ శాలలో వాళ్ళంతా ఇలా కూర్చోండి, 2వ శాలలో వాళ్ళు ఇలా కూర్చోండి, 3వ శాలలో వాళ్ళు ఇలా కూర్చోండి. ఎంతమంది విన్నారు దాన్ని? మధుస్వామి చేసినటువంటి సూచనలని అందరూ విన్నారు కదా? అందరూ విన్నాం. ఇప్పుడు మనం అట్లానే కూర్చున్నాం కాబోలని అనుకుంటున్నాం. మేము అనుకోవచ్చా? మనం అనుకున్న విధానంలో కనుక మనం చక్కగా సుఖాసీనులు అయినట్టయితే కార్యక్రమాన్ని చక్కగా త్వరగా జరుపుకునేవాళ్ళం. మరి ఇప్పుడు ఇలా ఉండడం చేత కార్యక్రమాన్ని జరుపుకోవడం కొంచెం శ్రమ సాధ్యం అవుతుంది అని మేము అనుకుంటున్నాం. మరి మీరేమంటారు? 1వ శాల వాళ్ళు ఎవరు చెప్పండి, ఒకసారి చేతులు ఎత్తండి చూద్దాం.
ఒకటవ శాల వాళ్ళు ఎవరో, రెండవ శాల వాళ్ళు ఎవరు, 3 1 2 3 4 5 6 7 8 9 మీరంతా రెండో శాల వాళ్ళేనా? మర్చిపోయారా? 3 రైట్. 5 ఒక్కొక్క చోటే కూర్చున్నట్టుగా కనిపిస్తున్నారు. 54వ శాల వారెవరు? ఆ వరుసలో అక్కడ కూర్చున్నాను. 45వ శాల వారెవరు? ఓకే ఓకే, మొత్తానికి మీ శాలలు అయితే జ్ఞాపకం ఉన్నాయి. పోలేండి, సంతోషం. మీకు ఇంత చక్కటి కార్యక్రమం చేసినందుకు ఏదైనా ఒక కించిత్కారం అంటాను దాన్ని. ఏమంటాను దాన్ని? కించిత్కారం. వైదికమైనటువంటి సేవ చేసే వ్యక్తికి ఏమి చేసినా అల్పమే. అయినప్పటికీ కార్యనిర్వాహకులు వారి వారి యొక్క అవకాశాన్ని బట్టి మనందరికీ ఏదైనా ఒక కించిత్కారం చేసుకోవాలి, ఒక సేవ చేసుకోవాలి, ఒక కైంకర్యం చేసుకోవాలి, మీకు ఏదైనా కొంత సంభావనాధికాన్ని సమర్పణ చేయాలి అనేది వారు సిద్ధపడి ఉన్నారు. దానికి మనం 1 2 3 4 5 6 శాలలు అట్లాగా, మళ్ళీ 1 2 3 4, దాని తర్వాత నుంచి 6 అయితే 7 8 9 10 11 12 13 ఇలాగా కూర్చుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో మన వాళ్ళు అనుకున్నారు. సరే పోన్లేండి, పర్వాలేదు. మొత్తానికి ఒక శాలకు సంబంధించిన వారంతా మీరు ఒక చోట కూర్చున్నారు కనుక ఆ రకంగానైనా దాన్ని మీకు ఇప్పుడు సమర్పణ చేసి కార్యక్రమాన్ని చక్కగా జరుపుకునే అవకాశాన్ని మనం వినియోగించుకుందాం. ఇది మొదటి కార్యక్రమం మనం అనుకున్నది, ఋత్విజులందరికీ కూడా సత్కారము చేయుట అనేటటువంటిది. ఇక రెండవ కార్యక్రమం, ఈరోజు మనం ఇక్కడ పెరుమాళ్ళకి శాంతి కళ్యాణం చేసుకుందాము అని అనుకున్నాం. భగవంతుడికి ఎప్పుడు కూడా తన భక్తులని శ్రద్ధతోటి ఆదరిస్తేనే ఆనందం కలుగుతుంది. ఎవరికైనా అంతే కదా. మీ పిల్లల్ని సవ్యంగా చూస్తే మీకు ఆనందంగా ఉంటుంది. మీ పిల్లల్ని ఎవరినైనా కేకలేస్తున్నారనుకోండి, మీకు ఎట్లా అనిపిస్తుంది? బాధ వేస్తుంది. మరి భగవంతుడికి సంతానం అయిన వాళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకోగలిగితే భగవంతుడికి ఆనందం. భగవంతుడి వైభవాన్ని కాపాడగలిగేటటువంటి వ్యక్తులకి మనం సేవ చేస్తే అది భగవంతుడికి నిజమైనటువంటి ఆనందకరమైన ఒక కార్యం అవుతుంది. తనని ఆరాధించడం కంటే కూడా దీన్ని భగవంతుడే ఒకచోట స్పష్టము చేశాడు. ఏమని? మమ మద్భక్తభక్తేషు ప్రీతి అభ్యధికా మత. నన్ను ఆరాధించడం కంటే కూడా నా భక్తులైన వాళ్ళని ఆరాధన చేస్తే నాకెంతో ఆనందము సుమా. అలాంటి వాళ్ళనే నేను ఎక్కువ ఇష్టపడతాను అన్నాడు ఆయన. మనం ఈవేళ సుమారుగా 6-8 మధ్య ఈ కళ్యాణ మహోత్సవాన్ని మనం జరుపుకుందాము అని అనుకున్నాం. కానీ ఋత్విజులుగా స్వామి వైభవానికి కారకులుగా ఉన్నటువంటి మిమ్మల్ని అందరినీ సత్కరించేటటువంటి కార్యక్రమం, సంభావించేటటువంటి కార్యక్రమం మనకి ఇంకా ఇప్పటిదాకా ఈ కార్యక్రమం అవ్వడానికి మనకి
సుమారుగా ఒక 2-3 అవర్స్ పట్టవచ్చును. చాలామంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఋత్విజులు అనేక ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మీకు తెలియడం కోసం చెప్తున్నా, వైదికమైనటువంటి ప్రవృత్తి కలిగి ఉండి అమెరికా నుంచి కేవలం ఇందులో పాల్గొనడం కోసమనే వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు దీనికోసమనే వచ్చి ఈ కార్యక్రమం ఈవేళ అయిపోగానే ఈవేళ రాత్రి 12:00కో 1:00కో 2:00కో బహుశా ఫ్లైట్ ఉంటుందని అనుకుంటాను. బహుశా దాంట్లో బయలుదేరేటట్లుగా వాళ్ళు సిద్ధపడి వచ్చారన్నమాట. కొంతమంది మన దేశంలోనే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఈవేళ కార్యక్రమం అవుతుంది కనుక రాత్రి దవ్వగానే మనం బయలుదేరి వెడదాము అని సిద్ధపడి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మరి వారందరూ ఇప్పుడు ఈవేళ రాత్రి వెళ్ళవలసి ఉంది కనుక ముందు అలాంటి వారిని సత్కరించుకోవడం అనేది మనకి మొదటి బాధ్యత. ఇప్పుడు మనం ఈ సత్కార కార్యక్రమాన్ని చేసుకొని ఇది కాగానే ఇప్పుడు కళ్యాణపు కార్యక్రమాన్ని మనం ప్రారంభించాలి అంటే మనకి సుమారుగా రాత్రి 10:00కో మనం ఆరంభం చేయవలసి వస్తుంది. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు: ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 04027146899 and 04027148699. అది అందరికీ అసౌకర్యం. అందుకోసమని పెరుమాళ్ళకి ఈవేళ మనం జరపదలుచుకున్నటువంటి కళ్యాణ మహోత్సవాన్ని రాబోయే శనివారం నాటికి మనం మార్చుకుందాం. వెనకాతల కూర్చున్నటువంటి వాళ్ళలో చాలామంది భగవద్బంధువులు ఈ కళ్యాణ మహోత్సవాన్ని దర్శిద్దాము అనే ఉత్సాహంతో కూర్చున్నారు. కళ్యాణ మహోత్సవాన్ని మనం దర్శించాలి. కానీ దానికంటే ముందుగా ఈ కార్యక్రమాన్ని జరిపినటువంటి ఋత్విజులకి మనం అర్పించవలసినటువంటి దక్షిణ అని అంటాం. మనం ఏదో సంభావన అని అంటుంటాం. అది పూర్తి చేయడం అనేది మొదటి కర్తవ్యం. లేకపోతే చేసిన యజ్ఞం అంతా కూడా ఉపయోగపడనిదవుతుంది అని అంటారన్నమాట. అందుకోసమని ఈవేళ సాయంకాలం మనం జరపదలుచుకున్నటువంటి కార్యక్రమాన్ని మనం రేపు రాబోయేటటువంటి శనివారం నాటికి, ఎందుకంటే మళ్ళీ అంతదాకా ఎందుకైందండి, మళ్ళీ రేపే చేసుకోవచ్చు కదా అని అనిపించవచ్చును. కానీ ఈవేళ సోమవారం కదా, రేపేమో మంగళవారం కదా. మంగళవారం నాడు మళ్ళీ మనం ఆ కార్యక్రమాన్ని చేయడానికి అవకాశం ఉండదు. బుధవారం నాడు చేద్దామంటే మళ్ళీ ఆశ్లేష నక్షత్రం వచ్చింది. అందుకోసమని మంచి రోజు మనం చూసుకుందాము అనే ఉద్దేశంతో 19వ తారీఖు నాడు మనకి ఆవేళ శనివారం అయింది. ఉత్తర ఫల్గుని అమ్మవారి నక్షత్రం అయింది. అందుచేత అందరికీ సౌకర్యంగా ఉండడం కోసం అని మనం 19వ తారీఖు నాటి సాయంకాలం ఈ కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకుందాం. ఎందుకనంటే దానికి ఒక కారణం కూడా మీకు చెప్పాలి. 108 మంది ఆలయంలో వెంచేసి ఉండేటటువంటి శ్రీ విగ్రహ స్వరూపంలో ఉండే అర్చామూర్తులకి ఒకచోట ఒకసారి కళ్యాణం జరగడం అనేది మనకి చరిత్రలో ఇంతవరకు ఎక్కడ లేదు. ఎక్కడ ఈ రకమైనటువంటి నిర్మాణం జరగలేదు కనుక అన్ని సన్నిధుల్లోనూ అలా కళ్యాణం జరిగే అవకాశం కూడా లేదు.
మనం ఇప్పుడు జరిపితే ఇది చరిత్రలో 108 కళ్యాణాలు ఒకచోట జరిపిన మొదటి సన్నివేశం అవుతుంది. మరి అట్లాంటి కార్యక్రమాన్ని మనం జరుపుకునేటప్పుడు అది దానికి తగ్గ వైభవంతో జరగాలి కదా. ఏదో జరిపాం తూతూ మంత్రంగాను అనేది మనం ఎప్పుడు కోరుకోవట్లేదు. బహుశా మీరందరూ కూడా గమనించి ఉంటారు. ఇప్పుడు ఇక్కడ మనకి ఈ 12 దినాల్లో జరిపినటువంటి లక్ష్మీనారాయణ యజ్ఞ కార్యక్రమంలో మనం జరిపేది ఒక వైదిక విధానం, అంటే దానికి తగ్గట్టుగా జరగాలి అనే ఉద్దేశంతో శాల నిర్మాణంలో కూడా ఎక్కడ సహజమైనటువంటి నిర్మాణమే తప్ప దానికి పోల్స్ పెట్టి, ఐరన్ పోల్స్ పెట్టి, లేకపోతే ప్లాస్టిక్ పెట్టి ఇట్లాంటివి యాగశాలలోకి రావద్దు అనే ఉద్దేశంతో మంచిగా చేసి చక్కగా మట్టి ఇటుకలతోటి కట్టి గోమయాన్ని తెచ్చి దానికి లోపలంతా కూడా లేపనం చేసి అందులో వాడేటటువంటి వస్తువులన్నీ కూడా తాటాకులతోటే పెట్టుకొని, సర్వే బాజులతోటే పెట్టుకొని, స్తంభాలకి కట్టే వస్త్రాలు కూడా చివరికి మనం జూట్తోటే తయారు చేసినటువంటి, నారతో తయారు చేసినటువంటి వస్త్రాలే దాంట్లో ఉండాలి అని క్రింద వేసే మీ అందరికీ ఆసనాలు ఇచ్చి ఉంటారు. ఏం ఆసనాలు ఇచ్చారు అంటే ఎందుకోసం అట్లాంటివి ఇచ్చారు ఆసనాలని అంటే మనం ఇందులో ఏది కూడా కృత్రిమం లేకుండా వాడాలి. ఇది మన ఉద్దేశం. ఏదైనా మంచిగా చేయాలి. చేసేటటువంటి ఏ కార్యమైనా మీరు ఎంత చేస్తున్నారు అనేది ప్రధానం కాకూడదు. ఎంత శ్రద్ధతో చేస్తున్నారు, ఏ రకమైనటువంటి నిష్ఠతో చేస్తున్నారు అనేటటువంటిదే ఎప్పుడైనా కార్యక్రమానికి ప్రధానమైనది. అది ఇంత చేసినా దాని ప్రభావం ఎంతో ఉంటుంది. మనందరికీ చిన్నప్పుడు ఒక పద్యం వచ్చును, గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, కడవడైననేమి కరము పాలు. అంటే మనం వాడేటటువంటి ఆ పాలు ఈ గాడిద నుంచి ఆ గుర్రాల నుంచి పట్టుకొచ్చినవి ఎన్నెన్నా ఒక గరిటెడు ఆవు పాలకవి సాటి రావు ప్రభావంలో అనేది నియమం. అంటే మనం చేసేది ఎంత శ్రద్ధతో చేయాలి. మన ఋత్విజులందరితోటి కూడా ఒకసారి రాత్రిపూట మేము కూర్చున్నప్పుడు మీకు అందరితోటి ఈ విషయం మాట్లాడాం. మనం ఎంత చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, ఎంత శ్రద్ధతో చేస్తున్నాం, ఎంత నిష్ఠతో చేస్తున్నాం, ఎంత మంచిగా చేస్తున్నాం అనేదే ప్రధానమైనటువంటి అంశం. అందుకోసమనే ఈవేళ జరపదలుచుకున్న కళ్యాణం కూడా ఇప్పుడు ఈ ఋత్విజులందరికీ మనం ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసిన తర్వాత అప్పుడు ఆరంభం చేయాలి అని అంటే అది ఏదో తూతూ మంత్రంలాగా సాగుతుంది తప్ప అది సరి అయినటువంటి విధానంలో మనకి జరగదు. కనుక ఇంత మంచి కార్యక్రమం, ఇంత చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమాన్ని మనం చేసుకునేటప్పుడు దానికి తగ్గ వైభవంతో మనం చెయ్యాలి. అందుకోసమనే ముందు ఋత్విజులుగా ఉండేటటువంటి మిమ్మల్ని అందరినీ కూడా సత్కారం చేసుకున్నాక అప్పుడు మీలో ఎక్కడెక్కడికి వెళ్ళవలసిన వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి అవకాశం ఏర్పడుతుంది. ఆ తర్వాత 19వ తారీఖు నాటికి అవకాశం ఉంటే మళ్ళీ మీరు వద్దురు. అవకాశం ఉండేటువంటి వాళ్ళు మళ్ళీ తప్పకుండా ఆ వేళ కూడా రావచ్చు, కార్యక్రమాన్ని చక్కగా దర్శనం చేయొచ్చు. దానికి ఏం అబ్జెక్షన్ లేదు, చక్కగా చేసుకుందరు. కానీ ఈ వేళటికి మనం ఈ ఋత్విజుల యొక్క సత్కార కార్యక్రమాన్ని మాత్రం చేసుకుని మన మిగతా కార్యక్రమం 19వ నాటికి మనం సవ్యంగా చేసుకుందాము అనేది నిర్ణయం చేయడం జరిగింది.
దానికి తగ్గట్టుగా మనం ముందుకు సాగుదాం. విశేషించి ఈవేళ ఈ కార్యక్రమపు చివరి రోజున పెద్దలు ఒక్కరు వచ్చారు ఇక్కడికి. వారి యొక్క 2 మాటలు మనం వింటే బాగుంటుందని ముందర మేము అనుకుంటున్నాం. మీరేమంటారు? రైట్. మీలో ఎంతమందికి హిందీ అర్థమవుతుంది? బాగుంది. సంస్కృతం ఎంతమందికి అర్థమవుతుంది? जो यहाँ पर अभी उपस्थित हैं इस गोष्ठी में, वे जगत गुरु रामानुजाचार्य संत श्री प्रज्ञाचक्षु बोलते हैं स्वामी जी को, त्रिदंडी रामभद्राचार्य स्वामी जी. వీరు పుట్టినప్పటి నుంచి నేత్రము లేకపోయినా, ఏ महाराज बाहर का आँख न रहने पर भी अंदर का आँख अच्छी तरह खोलकर शास्त्रों का ग्रहण किए हैं. संस्कृत भाषा में अत्यंत सुंदर कविता भी लिखते हैं और महान विद्वान भी हैं. और ये महात्मा राम जन्मभूमि के बारे में आप सब सुने ही होंगे. उसमें भी अपना योगदान महत्वपूर्ण किए हैं. आप सब जानते हैं रामानुजाचार्य स्वामी जी भक्ति संप्रदाय को बीजारोपण करके एक व्यवस्थित स्वरूप में उसको आगे बढ़ाए थे. उसी भक्ति परंपरा में ये स्वामी जी रामानंद संप्रदाय के प्रवर्तक आचार्य हैं. अभी है तो रामानुजाचार्य स्वामी जी का अनुयायी हैं, फिर भी थोड़ा सा इसमें तत्व के बारे में कुछ निरूपण वे एक क्रम से किए थे. लक्ष्मी नारायण ही तत्व बोलते हैं श्री संप्रदाय में, सीता रामचंद्र ही तत्व है बोलते हैं रामानंद संप्रदाय में. केवल इतना ही फर्क है. बाकी तत्व निरूपण में हो या सिद्धांत का स्वरूप में हो, कोई भी फर्क तो ज़्यादा है ही नहीं. तो इसीलिए वे भी रामानुजाचार्य स्वामी जी का परंपरा का प्रवर्तक आचार्य ही बोल सकते हैं. ये स्वामी जी महाराज चित्रकूट में रहते हैं. मध्य प्रदेश का बॉर्डर में एक जगह है जिसको चित्रकूट बोलते हैं. चित्रकूटम एक जगह है जहाँ पर रामचंद्र भगवान
सीता और लक्ष्मण जी के साथ वनवास के लिए जब प्रस्थान किए थे, वहाँ पर एक कुटिया निर्माण करके वहाँ कुछ समय तक ठहरे थे, जब तक भरत जी आकर वापस गए। बाद में फिर वहाँ से धीरे धीरे दंडकारण्य में पहुँचते हैं। वहाँ पर ये स्वामी जी एक अद्भुत पीठ का स्थापना करके वहाँ पर एक यूनिवर्सिटी को खोले थे। और इसको अच्छी तरह चला भी रहे हैं। स्वामी जी विज्ञान का अपार गनी है, खनी। वे अब इस आज का कार्यक्रम में भाग लेने के लिए यहाँ पधारे हैं। और बंधुओं, स्वामी जी महाराज की वाणी थोड़ी सी हम लोग सुन लें और बाद में अपना कार्यक्रम को हम सब कर लेंगे। जय श्रीमन्नारायण। కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885552, 91008855.